లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. ఓం బిర్లాపై విపక్షాల ఆరోపణల్లో నిజం లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మరోవైపు స్పీకర్ పూర్తిగా అధికార పార్టీకి అనుగుణంగా పనిచేశారని విమర్శించారు విపక్ష ఎంపీలు. కీలకమైన బిల్స్ పై చర్చ లేకుండానే ఆమోదం తెలిపారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశారని ఫైర్ అయ్యారు ఎల్ఓపి రాహుల్. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు హాట్ గా జరుగుతున్నాయి. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై సుదీర్ఘ చర్చ జరిగింది. అధికార విపక్ష ఎంపీల వాదనలతో సభ దద్దరిల్లింది. పారదర్శకంగా వ్యవహరించాల్సిన స్పీకర్ అధికార పార్టీకి కొమ్ము కాశారని విమర్శించారు విపక్ష నేతలు. లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు చెప్పారు ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు నినాదాలు చేయడంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. श्री मोहम्मद जावेद द्वारा प्रस्तुत संकल्प स्वीकार किया जाए, जो उसके पक्ष में वो हाँ कहें, जो इसके विरोध में वो ना कहें। मेरे विचार में निर्णय ना वालों के पक्ष में हुआ, ना वालों के पक्ष में हुआ। संकल्प अस्वीकृत हुआ। सभा की कार्रवाई गुरुवार 12 मार्च 2026 को प्रातः 11 बजे तक के लिए स्थगित की जाती है. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల ఆరోపణల్లో నిజం లేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. స్పీకర్ ఏ పార్టీకి సపోర్ట్ చేయలేదని చెప్పారు. సభా నిబంధనల ప్రకారమే ప్రవర్తించారని చెప్పారు. స్పీకర్ నిబంధనలను అనుమానించడం అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అన్నారు. సభలో ఎలా ప్రవర్తించాలో కాంగ్రెస్ నేతలు నేర్చుకోవాలని ఎద్దేవా చేశారు అమిత్ షా. हम हमारे अधिकार के लिए बात कर सकते हैं, हम भी कर सकते हैं, विपक्ष के मित्र भी कर सकते हैं, मगर ये सदन कोई मेला नहीं है. सदन के अंदर सदन के चलाने के नियमों के अनुसार खड़ा होकर बोलना पड़ता है. हमें जो सदन के नियम परमिट नहीं करते हैं, उस हिसाब से बोलने का किसी को अधिकार नहीं है. कोई भी हो, इसको अधिकार नहीं. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పూర్తిగా అధికార బీజేపీ పార్టీకి అనుగుణంగా వ్యవహరించారన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ప్రజా సమస్యలపై మాట్లాడడానికి లేచిన ప్రతిసారి అవమానమే ఎదురైందని చెప్పారు. అమెరికాతో మోదీ రహస్య ఒప్పందం ఎక్కడ బయటపడుతుందోనని తనను బీజేపీ మాట్లాడనివ్వడం లేదన్నారు రాహుల్. Every time we get up to speak, we are stopped from speaking. Multiple times. In the last time I spoke, I raised fundamental questions about the compromises that has been made by our Prime Minister. Multiple times I have been stopped from speaking. हमारे इतिहास में लीडर ऑफ ऑपोजिशन को नहीं बोलने दिया. పార్లమెంటు సాక్షిగా విపక్షాల గొంతును స్పీకర్ ఓం బిర్లా అణిచివేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ప్రజాస్వామ్యంపై ఎల్ఓపి రాహుల్ గాంధీని మాట్లాడకుండా అడ్డుకున్నారని విమర్శించారు. దేశ రక్షణ, చైనా ఆక్రమణలపై చర్చను స్పీకర్ ఉద్దేశపూర్వకంగా ఆపారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని ఓం బిర్లా హైజాక్ చేశారన్నారు కేసీ. Because why we are bringing all this motion, this system, they hijacked entire system of the country. They completely misused the enforcement directorate, CBI, income tax. Okay. They completely misused the election commission of this India. Okay. They are trying to misuse judiciary of this country. Now they completely want to judiciary the parliament of this country. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవి ఉన్నతమైందన్నారు ఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. సభలో అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందన్నారు. పార్లమెంట్లో విపక్షాల గొంతును అణచివేయడం అనేది నిరంకుశత్వం కంటే ప్రమాదకరమైందన్నారు ఓవైసీ.